ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్వోక్త ఏవంగుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం చెప్పండి. సాంగ సపరివార సమేత శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత ప్రీత్యర్థం సత్యవ్రత ఆఖ్యే కర్మణి ఆదౌ బ్రహ్మాది పంచపాలక సహిత ఆదిత్యాది నవగ్రహ సహిత ఇంద్రాది అష్టదిక్పాలక ఆవాహనంచ ఆరాధనంచ కరిష్యే. ఆ గ్లాసును తాకండి. అయిందా? ఇప్పుడు ఆడవాళ్ళు మీ వారు ప్లేట్లో ఉన్న ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, వక్కలు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఆ ప్లేట్ తీసుకోండి. తీసుకొని ఒక్కొక్కటి మీరు సెట్ తీసి వారి చేతికి ఇస్తూ ఉండాలి. వీరు మగవాళ్ళు ఒక పుష్పము చూడండి, ఇలానే కూర్చుంటారు. నేను ఇక్కడ అంటే మీరు ఇక్కడ కూర్చుంటారు, పక్కన ఎడమ వైపు మీ భార్య కూర్చొని ఉంటుంది. ఆవిడ తీసి మీకు అందిస్తూ ఉంటే మీరు ఒక పుష్పము కొద్దిగా అక్షతలు, చూడండి, ఒక పుష్పము కొద్దిగా అక్షతలు ఇలా తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను అక్కడ మీరు పెట్టాలి. మీకు చెప్పాక లైన్కు 9 చొప్పున 3 9 27 ఉంటాయి. వీటికంటే ముందుగా 5 ఆకులు చూడండి, ఇది సెంటర్లో 1 2 కనిపించినవి పెట్టబాకండి. నేనేదో ఊరికి చూపించాలని మీకు పెడుతున్నాను. తమలపాకులు వేసుకోవాలి, లేకపోతే మీకు కింద పెట్టచ్చు. చూడండి ఇలా చూసారా, నవగ్రహాలకు అడ్డం లేకుండా ఇలా 5 వేసుకోవాలి. సరేనా? ఇప్పుడు ముందు పంచపాలకులు ఓం తీసుకున్నారు కదా. ఈ పంచపాలకుల కంటే ముందుగా మనం పసుపు గణపతి ఉన్నాడు కదా, ముందు ఆయనకి ఇందాక ఉద్వాసం చెప్పేశాం కదా, మళ్ళీ వారిని మళ్ళీ పిలవాలి. ఉద్వాసం ఎందుకో తెలుసా అండి? ఆయన హరిద్ర గణపతి, విఘ్న గణపతి. ఆయనకి ఆకలి ఎక్కువ. మనం వినాయక చవితి కథలో వింటున్నాం కదా, ఆయనకి బాగా తినేస్తాడు, పొట్ట బాగా పెంచుకుంటాడు. అందుకే అందువల్ల ఆయనకి బాగా ఆకలి ఎక్కువ. అందుకని పూజ అయిపోగానే ఉద్వాసం చెప్పి ఆయన పంపిస్తారు. అయ్యా మీ పూజ అయిపోయింది, ఇక మీరు దయచేయచ్చు అని వారిని పంపించేయడం అని ఒక ఉద్దేశం చెప్తారు. రెండోది, ఆయనకి చాలా పొట్ట ఉంటుంది. ఇది ఒక లౌకికంగా మనకు ఒక ఆరోగ్యపరమైన సూత్రం కూడా అందులో ఉంది. ఆయన వినాయక చవితి రోజు ఆ పొట్టంతా తిని వంగలేక అవస్థపడుతూ ఉంటే వారెవరో చంద్రుడి యొక్క దృష్టి వల్ల ఆయన నవ్వటం వల్ల పొట్ట పగిలిపోయిందని చెప్తారు. పొట్ట పగలటం అంటే పొట్ట పగలకపోయి ఉండొచ్చు, కానీ అది కథగా చెప్పుండొచ్చు. కానీ ఈ మాట ఎందుకు చెప్పారంటే, అయ్యా మీరైనా సరే, మానవులందరూ ఎవరైనా సరే, ఆడా మొగ మనిషి ఎవరైనా సరే, బాగా తిని పొట్ట పెంచుకోబాకండి. ఈ పొట్ట పెంచుకుంటే పక్కోళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుతారు. ఇలా నవ్వటం వల్ల మీకు కొన్ని రకమైన దోషాలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చూసి నవ్వుతారు, నవ్వరో కూడా పక్కన పడేయండి. బాగా తినటం వల్ల, అంటే తినడం తప్పు కాదు, దాన్ని జాగ్రత్తగా అరిగించుకోకపోతే, డైజెషన్ చేసుకోలేకపోతే, కొవ్వుగా మారితే అనారోగ్యాలు వస్తాయి. తద్వారా మీరు, ఆయనేమో కైలాసంలో కింద పడిపోయాడు, మనమేమో హాస్పిటల్లో బెడ్ మీద పడతాము, కాబట్టి జాగ్రత్త అని మనకి జాగ్రత్త చెప్పడానికి ఆ కథలు లేరు. తప్పితే ఆయనకి పొట్ట పగలటం ఏంటి, ఆయన పడిపోవటం ఏంటి, ఇవన్నీ కథ అంతే అది. కాబట్టి సరే, దాని గురించి వదిలేద్దాం. అందువల్ల ఆ వినాయకుడిని మళ్ళీ మనం పిలుస్తున్నాం అన్నమాట. ఓం గణానాన్త్వా తీసుకున్నారు కదా, మగవాళ్ళు రెడీగా పట్టుకోవాలి. తమలపాకు, పుష్పము, అక్షతలు చేతిలో ఉండాలి. ఆడవాళ్ళు మీ భార్య ఇచ్చేటువంటి ఆ సెట్ చేతిలోకి తీసుకోండి. చూడండి, ఆవిడ ఇలా ఇస్తుంది మీకు చేతికి, ఇలా పట్టుకోండి మొత్తం కలిపి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిశ్చేరసాదనం మహాగణపతిం శాంతం సాయుధం సవాహనం సుశక్తిపత్నీ పుత్రపరివార సమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. చూసారా, ఇక్కడున్నాడు వినాయకుడు ఆకు. ఈ ఆకు మీద పెడుతున్నారు. పక్కన తమలపాకు, తాంబూలం కూడా ఉంది కదా, అది అట్లా ఉన్నాయండి. ఈ తాంబూలం మీద తమలపాకు వినాయకుడు ముందు అవి పెట్టేశారు. స్థాపయామి పూజయామి. తమలపాకుతో కొద్దిగా నీళ్లు చాలండి. సకల ఆరాధనై శోభనమస్తు అంటే వారు వచ్చినందుకు అయ్యా సంతోషం అని చెప్పి వారి కాళ్ళు గడిగినట్టుగా భావం చేసి కొద్దిగా నీళ్లు చల్లారు. అయిపోయింది. ఇప్పుడు పంచపాలకులు మళ్ళీ తీసుకోండి.
ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చీదసాదనం మహాగణపతిమావాహయామి. ఇప్పుడు మధ్యాకులో మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. అంటే కొంతమంది మళ్ళీ ఇక్కడ ఈ గణపతిని విఘ్న గణపతిగా, ఈ గణపతిని మహాగణపతిగా పిలుస్తారు. కొంతమంది చెప్తారు, కొంతమంది ఇంక ఈయన అయిపోయారు కాబట్టి ఎంతో పని లేదని వీరిని మళ్ళీ మహాగణపతిగా పిలుస్తారు. రకరకాల సాంప్రదాయాలు జరుగుతున్నాయి కాబట్టి మనం వీరిని విఘ్న గణపతిగా పిలిచాం. విఘ్నాలు తొలగించుకోవడానికి వీరిని మహాగణపతిగా మన కోరికలు నెరవేర్చి మనకి శుభాలను చేకూర్చే గణపతిని. ఎందుకంటే కైలాసంలో ఉన్న 8 మంది గణపతుల్లో రకరకాల గణపతులు ఉన్నారు. అందులో అష్టగణపతుల్లో ఈ మహాగణపతి ఒక ఆయన కాబట్టి వారిని కూడా మనం ఇక్కడికి ఆహ్వానించాం. ఇప్పుడు ఇక్కడ త్రిమూర్తులు వస్తారు. ఓం బ్రహ్మాదేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం సేనాగృధ్రానాగుస్వధితర్వణానాగుం సోమః పవిత్రమత్యేతరేఫన్నో బ్రహ్మాణం సాంగం సాయుధం సవాహనం శక్తివత్రీవత్ర వివార సమేతం బ్రహ్మాణమావాహయామి. చూడండి, ఈ పక్కన కుడివైపు ఇటు కార్నర్లో ఉన్న దాని మీద తమలపాకు మీద పెట్టాలి. బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇదం విష్ణుర్విజక్రమే త్రేధాని దేవతం సమూఢమస్య భాగం సురే. ఓం మహావిష్ణుం సాంగం సాయుధం సవాహనం శక్తివత్రనిపుత్రవివార సమేతం మహావిష్ణుమావాహయామి. దాని పక్కన ఉన్న దాని మీద మహావిష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. ఇంకా మళ్ళీ తీసుకోండి పుష్పము అక్షతలు. ఆడవాళ్ళు చేతిలో పెడుతున్నారు. ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీఢిష్టమాజిదృజసే ఓజే వసంతముఖం హృదే ఇది రుద్రమావాహయామి. చూడండి, ఇటువైపు ఉన్నటువంటి రెండింటిలో కింద దాని మీద రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మాదేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం సేనాగృధ్రానాగుస్వధితర్వణానాగుం సోమః పవిత్ర మర్చేతరేఫన్నో. ఇక్కడ గౌరీమి మాయసలిలాని తక్షేకపతి ద్విపది సాచరిష్పది అష్టాపది నవపది బభూపతి సహస్రాక్షరా పరమే వ్యోమన్ను. ఇక్కడ గౌరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆఖరిది గౌరీ. స్థాపనానంతరం కొద్దిగా నీళ్లు చల్లండి. ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదమాచమనీయం సకలారాధనై శోభనమస్తు. చూసారా, ఇలా తమలపాకుతో తీసుకొని వాటి మీద కొద్దిగా నీళ్లు చల్లారు, అయిపోయింది. వీరికి ఇవి పంచపాలకులు త్రిమూర్తుల వాళ్ళని ఆహ్వానించాం. ఈ వివరాలన్నీ మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. త్రిమూర్తుల్లో ఇక్కడ సరస్వతి గారు రారు ఇందులో, అలానే లక్ష్మీదేవి రాదు, గౌరీదేవి ఒక్కతే వస్తుంది. ఎందుకనేది మీకు అక్కడ ఆల్రెడీ వివరించి ఉన్నాను కాబట్టి ఇంక చెప్పను. ఈ విధంగా ఆహ్వానించాం. ఇప్పుడు నవగ్రహాలను ఆహ్వానిస్తూ ఉన్నాం. సరేనా? 3 వస్తాయి చెప్పా కదా. ఫస్ట్ మధ్యలో 3 వేసుకోండి. ఈ 5 కదిలించద్దు, ఇంకా ఆ 5 అయిపోయింది, ఇంకా వాటిని కదిలించే పని లేదు. ఇప్పుడు మధ్యలో సూర్యుడు. నమస్కారం చేసి ముందు చెప్పండి, సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడా ఉపశాంతయే. ఈయన సూర్యుడు. కానీ ఇందా మీకు చెప్పాను కదా, నవగ్రహాల యొక్క దృష్టిని బట్టి ఈ జ్యోతిశాస్త్రం అనేది నవగ్రహాలను బట్టి వచ్చింది కదా, మీ అందరికీ తెలిసిందే. ఈ నవగ్రహాల యొక్క శుభ దృష్టి, వాళ్ళు మంచిగా చూస్తే అన్ని శుభాలు, వీళ్ళు చెడుగా చూస్తే అన్ని కష్టాలు. వీళ్ళ యొక్క దృష్టిని బట్టి ఇవన్నీ ఉంటాయి. అటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం మానవులకి కావాలి. అందుకనే మహర్షులు ఈ వ్రతంలో అతి ప్రాముఖ్యంగా వీళ్ళని ఏర్పాటు చేశారు. అందువలనే ఈ వ్రతం కోరిన కోరికలు ఎందుకు నెరవేరుస్తుందంటే వారిని పిలిచి మర్యాద చేసి, అయ్యా చాలా సంతోషం మీరు వచ్చినందుకు అనగానే వాళ్ళు పొంగిపోతారు. మరి నన్ను ఏ కోరిక లేకుండా హాయిగా పిలిచాడు, ప్రేమగా పిలిచారు, ఆనందంగా పిలిచారు కాబట్టి మీకు మంచి జరగాలన్నా అని కోరుకుంటారు వాళ్ళు. ఇంక నువ్వు అడగక్కర్లా, అడిగితే ఇవ్వరు, అడగకపోతే ఇస్తారు వాళ్ళు. అందువల్ల ఇప్పుడు దోషాలు ఉన్నప్పుడు అంటే అప్పుడు కూడా ప్రదక్షిణాలు చేయాలి, నవధాన్యాలు పెట్టాలి, కానీ ఇక్కడ అవసరం లే. అందుకని ఈ రకంగా ప్రార్థన చేస్తున్నాం. ఇందులో మొట్టమొదట ఆయన సూర్యుడు. ఎందుకంటే మనం సూర్యుడు ఒక్కడనుకుంటున్నాం, కాదు, 7 సూర్యులు ఉన్నారని అరుణం ఎప్పుడో చెప్పింది. ఎందుకంటే సప్తదిశో నానా సూర్యాహ అని అరుణం అంటే వేదం సూర్యుడి గురించి పూర్తిగా చెప్పింది, సూర్యమండలం గురించి వివరణ చెప్పింది అరుణం అనే పాఠం వేదంలో. ఒకనాడు రాముడికి ఆంజనేయ స్వామికి ఒక యుద్ధం జరిగింది ఒక సందర్భంలో.
అనుకున్నాను దధీచి యయాతి మహర్షి యయాతి రాజుని కాపాడే విషయంలో రాముడికి ఆంజనేయ స్వామికి యుద్ధం జరిగింది. ఒకనాడు రాముడు అర్ఘ్యప్రదానం ఇచ్చి జపం చేసుకుంటున్నాడు. యయాతికి ఒక విమానం ఉంది. ఆ రోజుల్లో పెద్ద పెద్ద రాజులకి విమానాలు ఉండేవి. ఇప్పుడు కనుక హెలికాప్టర్లు మెయింటైన్ చేస్తున్నట్టు పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు అలా విమానాలు ఉండేవి. యయాతి విమానం వేసుకొని వెళుతున్నాడు. పైకి వెళుతూ నోట్లోంచి వాళ్ళు తాంబూలం వేసుకునే వాళ్ళండి. ఆ తాంబూలాన్ని తక్కువ ఉమ్మేశాడు కిందకి, చూసుకోరా. అది వచ్చి రాముల వారి చేతిలో పడ్డది. శ్రీరాముడికి కోపం వచ్చింది. మరే అర్ఘ్యప్రదానం ఇచ్చే నీళ్లలో ఉమ్మేసింది ఎవడని పైకి చూచాడు. ఆయన పక్కన అలా చూసుకుంటూ ఆనందాలు అనుభవిస్తూ మందు తాగుతూ వెళుతూ ఉన్నాడు. అలా వెళుతున్నటువంటి చూచాడు రామచంద్రుడు. చూచి రే నా చేతిలో ఉమ్మేసింది కాక కనీసం చిన్న పెద్ద లేకుండా చూడకుండా వెళ్తావా, ఎక్కడ పడ్డదో చూసుకోవద్దు, అందుకు ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములేయొద్దని చెప్తారు. అది మనం పట్టించుకోము. ఆ విషయాన్ని అమెరికా లాంటి దేశాలు స్ట్రిక్ట్గా పాటిస్తున్నారు. ఉమ్ము వేస్తే ఆయన ఆ కాలం కాబట్టి ఉమ్ము వేస్తే చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాలం కొద్దిగా మారింది కదూ, ప్రదేశం మారింది కదా, కానీ ఉమ్మేస్తే జరిమానా అంటున్నారు. ఇక్కడ ఉమ్మేయకూడదు. ఉమ్మేస్తే అక్కడ శిక్షే, ఇక్కడ శిక్షే. ఎక్కడైనా శిక్ష ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేయకూడదు. వేరని చెప్పింది ఈ మాట, పురాణాలు చెప్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేయకూడదు, తప్పు, చాలా దోషం అని. సందర్భం పరిస్థితులు చూసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా వేయాలి. రాముడు శపించాడు చంపేస్తానని. ఆయనకి తెలిసింది, ఆయనకి భయం పుట్టింది. ఈలోపు నారదుల వారు ఉన్నాడుగా, ఆయన ఎదురయ్యాడు. ఏమిటయ్యా అంటే రాముల వారు ఇట్లా శపించారన్నాడు. అయినప్పటికీ అప్పుడు ఆయనకి నారద మహర్షి చెప్పాడు, ఈ రాముల వారిని నుంచి నిన్ను కాపాడేవాడు ఎవడు లేడు. ఉన్నది ఎవరంటే ఆంజనేయ స్వామి. ఆయన దగ్గరికి పోయి శరణ వేడుకోమన్నాడు. ఎందుకంటే సీతామ్మవారి మాట కూడా వెళ్ళాలి ఆయన, సీత దగ్గరికి కూడా పోయాడు ఆయన. ఎందుకంటే రాముల వారి భక్తుడు ఆయన వాస్తవంగా. సీతామ్మవారిని మాట ఇచ్చాను, చంపేయాల్సిందే అన్నాడు. చివరికి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తే ఆంజనేయ స్వామి ఏమీ తెలుసుకోకుండా అభయం ఇచ్చాడు, నేను కాపాడతా పొమ్మన్నాడు. ఏమయ్యా కాపాడవయ్యా అనగానే, ఎందుకంటే ఆంజనేయ స్వామి భక్త రక్షకుడు. అందుకే తీరా చూస్తే రాముల వారే నన్ను చంపుతానంది అన్నాడు. వచ్చాడు రాముల వారు, ఈయన వచ్చాడు, ఇద్దరు యుద్ధం. ఆంజనేయ స్వామి రాముల వారితో యుద్ధం చేయటమా? యుద్ధం స్టార్ట్ అయింది, తప్పలేదు, చెప్తే వెళ్ళా. సరే ఏదో సంఘటన, దాని గురించి పెద్ద సన్నివేశాలు రాశారనుకోండి మనకు పురాణాల కథల్లో. సరే రామాంజనేయ యుద్ధం జరుగుతున్నది, మొదలైంది. అంతే. ఆ యుద్ధంలో రాముల వారు చివరికి ఒక రామబాణాన్ని తీసి, తన రామబాణాన్ని తీసి ఆంజనేయుడి మీద ప్రయోగించాడు. రామబాణం తిరుగులేంది, ఎట్టాంటునే చంపాల్సిందే. ఈనాడు అనుభవం అంటున్నామే మనం, అటువంటి బాంబు అది చాలా గొప్పది. రాముల వారు బొడ్లో పెట్టుకుని తిరిగాడు అటువంటి బాంబుని. ఆయన అంత పవర్ఫుల్ ఆయన. అటువంటి అణుబాంబు లాంటి రామబాణాన్ని తీసేటప్పటికీ దేవతలందరూ వచ్చారు. ఆగు ఆంజనేయ స్వామి మీద నువ్వు బాణం వేస్తే ఇంక అసలు ఈ సృష్టికి ఏముంది, నలుగురికి చెప్పుకోవడానికి ఏముంది, ఆగండి అన్నాడు. రాముల వారు అన్నారు, ఈ బాణాన్ని నేను ప్రయోగించాలని తీసా, ఇది నిష్ప్రయోజనం అవడానికి. రామబాణం ఒకసారి బయటికి తీసిన తర్వాత ఆగడానికి వీలేదు, చుచ్చునొక్కితే అది పడాల్సిందే. కాబట్టి ఎడారిలోనో నీళ్ళల్లోనో మనం వదలటల్లా తప్పదన్నాడు. అయితే ఒక పని చెయ్యి, ఈ బాణాన్ని, ఇది పవర్ఫుల్ కాబట్టి సూర్యుడి మీద వదలమన్నాడు. అప్పటికి ఒకే సూర్యుడు. ఈ బాణం, రామబాణం వెళ్ళి సూర్యుడిని 7 ముక్కలు చేసింది. ఆ 7 సూర్యులు మిగిలిన వాళ్ళని వెనక్కి వెళ్ళి ఒక సూర్యుడు ముందుండి మనకు వెలుతురునిస్తున్నాడు. అందుకే సప్తది శోనాన సూర్యాహ అని వేదం. ఇదే మాట ఇప్పుడు మన వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఒక సూర్యుడు కాదయా, ఇంకా చాలామంది సూర్యుళ్ళు ఉన్నారని చెబుతున్నారు. చాలామంది అన్నారు, ఇంకా కనుక్కోవాలి పూర్తిగా ఎంత ఉన్నారు, 7 ఉన్నారని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అటువంటి సూర్యుళ్ళు 7 ఉన్నారట. అటువంటి సూర్యుడు ఏం చేస్తాడయ్యా అంటే ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు. ఈ ఆత్మ దేహం వదిలిపెట్టిన తర్వాత మంచి చెడు మనకు చెప్పే ఈ లెక్కల్ని బెజూరు వేసి స్వర్గం ఎంత, నరకం ఎంత, వచ్చే జన్మ ఏంటి అనేది నిర్ణయం చేసేవాడు సూర్యుడు. ఆయన అందువల్ల ఆరోగ్యానికి కారకుడు, ఆత్మకి కారకుడు, రక్తానికి కారకుడు, ఇంకా గుండెకి కారకుడు. మెయిన్ అయిన హార్ట్ అటాక్ లాంటి రోగాలకి కారకుడు. బాగా చదివితే కొన్ని ప్లేసుల్లో ఈయన బలంగా ఉంటే హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్లు అవడానికి కారకుడు ఈయన వృత్తి సంబంధంగా. ఇన్ని యోగాలకి కారకుడు సూర్యుడు. ఎర్రగా ఉంటారు ఈయన కనుక తనుస్థానంలో, కొన్ని స్థానాల్లో, అంటే ఇంకా అంత జ్యోతిశాస్త్రం ఎవరని చెప్పలేం, కానీ కొన్ని స్థానాల్లో ఈయన బలంగా ఉంటే, ముఖ్యంగా తనుస్థానం దేహస్థానంలో కనుక మంచి స్థానంలో ఉంటే, చెడ్డ గ్రహాలు కలవకుండా ఉంటే ఎర్రగా ఉంటారు వాళ్ళు. అటువంటి సూర్యుడు ఎరుపుకి కారకుడు. ఎందుకంటే సూర్యుడు ఎర్రగుంటాడు మనకు తెలుసు కదా. అటువంటి సూర్యుడిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అయ్యా
మీ వల్ల కలిగే మంచిని మాకు ప్రసాదించండి, చెడుంటే తొలగించండి అని కోరుకుంటూ అందరిని అంతే పిలుస్తున్నాం. మంచినివ్వండి, చెడు తీయండి, మంచినివ్వండి, చెడు తీయండి. దానికోసమే ఇదంతా చేస్తున్నాం ఇంత కష్టపడి. సరేనా? తీసుకోండి. ఓం ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మత్యం చ హిరణ్యజేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్నో ఓం భర్భవస్సువః సూర్యగ్రహే ఆగచ్చ. సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధ్వజరథ పతాకార శోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణే కుర్వాణం క్రీడనం సుఖ ఆసీనం పత్నీ పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్ కిరణే మధ్యే వర్తులాకార మండలే. చూడండి ఈ మధ్య ఆకులు సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఇవి తమలపాకులు, గుర్తుపెట్టుకోండి. మీరు కూడా తమలపాకులు వేసుకోవాలి అక్కడ. స్థాపయామి పూజయామి అగ్నిం దోతంబుడే మహే. మళ్ళీ తీసుకోండి. అగ్నిం దోతంబుడే మహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం సూర్యగ్రహస్య దక్షిణతః అగ్నిం సాంగం సాయుధం సవానం శక్తిపత్నీపుత్ర వివాసమేతం దక్షిణతః అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి. రైట్ సైడ్ మర్చిపోవద్దు మీరు. మళ్ళీ చెప్పను, చేతికి తీసుకోండి అని చెప్పను. టక్ టక్ మన అయిపోగానే మళ్ళీ తీసుకోవడమే, అది మర్చిపోవద్దు. పెట్టేటప్పుడు కూడా ముందు మధ్యలో చూడండి ఇక్కడ, తర్వాత ఇటు సైడు రైట్ సైడ్, మీకు రైట్ సైడ్ ఏమైనా సరే. మూడోది లెఫ్ట్ సైడ్, మర్చిపోవద్దు. రైటు లెఫ్ట్, ముందు మధ్యలో. ఓం కద్రుద్రాయ ప్రచేతసే మేడుష్టమాయ తవ్యసే ఓజయమశంతమగుం హృదే సూర్యగ్రహ ప్రత్యదేవతం రుద్రం సాంగం సాయుధం సవాహనం శక్తిపత్రే పుత్రవివార సమేతం ఉత్తరతః రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు చల్లండి. స్థాపనానంతరం ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదమాచమనీయం సకలారాధనై శోభనమస్తు. అయ్యా, మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి మా ఇంటికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్తున్నారనమాట. చెప్పండి. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడా ఉపశాంతయే. ఈయన రెండో ఆయన చూసారా, ఈ కార్నర్లో ఉంటాడు. చూసారా, ఇక్కడ ఈ కార్నర్ అంటే మీకు కుడివైపు, మీరు ఇలా కూర్చున్నారు కదా, మీకు కుడివైపు ఈ కార్నర్లో 4 కార్నర్లు. ఇక్కడ ఒకటి చూడండి, ఇది ఒకటి, ఈ కార్నర్ 2, 3, 4 కదా, అందులో ఈ కార్నర్ అనమాట. మధ్యలో అయిపోయింది, మధ్యలో ఏం కదిలించద్దు ఇంకా పెట్టినవి. ఇప్పుడు రెండో గ్రహం పెడుతున్నారు. అయితే చేతిలోకి తీసుకోండి. ఈయన చంద్రుడు మనస్సుకి కారకుడు. మానసికమైన టెన్షన్లు, బాధలు, ఇబ్బందులు, సమస్యలకి కారకుడు. ఓన్లీ మానసికంగా, శారీరకంగా ఈయన ఏం చేయలేడు. మనస్సుకి కారకుడు. ఈయన బాగుంటే, బాగలేకపోతే, ఈయన బాగుంటే హాయిగా ఉంచుతాడు. మెంటల్ పీస్ఫుల్. ఎన్ని కష్టాలుండుగాక హాయిగా నవ్వుతుంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఈ ప్రశాంతతకి కారణం చంద్రుడు. ఎప్పుడు ఈయన అలజడిగా ఉంటాడు, ఎందుకంటే ఎప్పుడు ఒకలా ఉండేడు. ఎందుకంటే 15 రోజులు పౌర్ణమి, 15 రోజులు అమావాస్య కదూ, అంటే వెలుతురు చీకటిలాగా. ఇది కొన్ని రోజులు బాగా ఉంచుతాడు, కొన్ని రోజులు డౌన్ చేస్తాడు. 1 గంట హ్యాపీగా ఉంచుతాడు, 1 గంట బాధగా ఉంచుతాడు. ఇది మానసికంగా మనందరికీ అనుభవం. ఇది మీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. దీనికి కారకుడు చంద్రుడు. ఎందుకంటే చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటే సుఖాలు చేకూరుతాయి. ఇంకా ఈ చంద్రుడు ఏం చేస్తాడంటే మనస్సుకి కారకుడు. నెమ్ము, జలుబు, ఆస్తమా లాంటి రోగాలకు కారకుడు. చల్లటి గాలికి కారకుడు. చల్లగాలంటారే, ఆ చల్లటి గాలికి కారకుడు ఆయన. ఇంకా చంద్రుడు లక్ష్మీదేవితో పాటు పుట్టాడు. ఎక్కడ? క్షీరసాగర మథనంలో. అందువల్ల ఈ చంద్రుడు లక్ష్మీప్రదుడు, లక్ష్మీదేవికి తమ్ముడు. అందువల్ల ఈయన చెబితే అక్కయ్య లక్ష్మీదేవిగా, ఈయనకి చంద్రుడికి లక్ష్మీదేవి అక్కయ్య. అందువల్ల ఈయన చెబితే లక్ష్మీదేవి ఉంటుందట, అరే మా తమ్ముడి భక్తురా, వాడికి ప్రసన్నం చేద్దాం, వరాలు ఇచ్చేద్దాం అనుకుంటుందట. చంద్రుడికి పూజ చేస్తే లక్ష్మి వస్తుంది. అందువల్ల చంద్రుడు ఇన్ని యోగాలకి కారకుడు. అటువంటి చంద్రుడిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అయ్యా, మీ వల్ల కలిగే మంచిని మాకు ఇవ్వండి, చెడును తొలగించండి అని కోరుకుంటూ. సరేనా? పట్టుకోండి. ఓం ఆప్యాజస్వ సమేతతే విశ్వతః సోమ వృష్ణియం భవావాజశ్చ సంగతే ఓం భూర్భువస్సువః చంద్రగ్రహే ఆగచ్చ. చంద్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతఛత్రధ్వజరథ పతాకార శోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణే కుర్వాణం క్రీడనం సుఖ ఆసీనం పత్నీ పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్ దిగ్రణే సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే సమచిత్రస్రాకార మండలే. చూసారా, ఇగో ఈ 3 రోజుల్లో మధ్యదాని మీద చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి.
మధ్యలో ఓం మళ్ళీ తీసుకోండి. అప్సుమే సోమో బ్రవీదంతర విశ్వాని భేషజ అగ్నించ విశ్వశంభవమాపశ్చ విశ్వభేషజి చంద్రగ్రహ అధిదేవత అపహ సాంగా సాయుధ సవాహన శక్తి పతి పుత్ర పరివార సమేత దక్షిణత. చూడండి ఇటు పక్కన అప్సుమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం మళ్ళీ తీసుకోండి. గౌరీమి మాయ సలిలాని తక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూభుచి సహస్రాక్షరా పరమే వ్యోమన్ను చంద్రగ్రహ ప్రత్యదేవతం గౌరీం సాంగాం సాయుధాం సవాహనాం శక్తి పతి పుత్ర పరివార సమేతాం ఉత్తరత. చూడండి ఇటు పక్కన గౌరీమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు ఆకు తీసుకొని నీడు చల్లండి. స్థాపనానంతరం ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదమాచమనీయం సకలారాధనై శోభనమస్తు. నమస్కారం చేయండి. వచ్చినందుకు వారికి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. మళ్ళీ తీసుకోండి, చెప్పండి. కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడ ఉపశాంతయే. 3 ఆయన కుజుడు. ఈయన ఏం చేస్తారు? శత్రువులకి కారకుడు, రోగాలకి కారకుడు, రుణాలకి కారకుడు. ఊరికే ఈయన బాగలేకపోతే మనం ఏదో సామెత ఉందే, నువ్వు అమ్మా అన్నా అది తప్పుగానే వినిపిస్తుంది. ఈయన బాగలేకపోతే నువ్వు మంచి చెప్పినా సరే ఎదుటివాడు ఫైనల్గా చెడు చేస్తాడు. మంచి చేసినా సరే, చెప్పడం కాదు, మంచి చేసి చెడవటం అంటారే, ఈయన వల్లనే అవుతారు. ఈయన బాగుంటే నువ్వు చెడ్డగా మాట్లాడినా భలే మాట్లాడారా అని చప్పలు కొట్టేస్తారు. ఈయన వాడికి కారకుడు, మంచితనానికి కారకుడు, ప్రేమకి కారకుడు. బాగుంటే, బాగలేకపోతే ఏం చేసినంత అఘాయిత్యం ఇంకెవడూ చేయడు. ఇంకా రోగాలకి కారకుడు, ఏవేవో రోగాలు కల్పిస్తాడు. ముఖ్యంగా బర్న్ అవటం, కాలిపోవటం ఉంటుంది చూసారా, నిప్పుల్లో కాలటం, లేకపోతే ఏదన్నా నిప్పు కాలటం, వంట చేస్తున్నప్పుడు కాలటం, బాగా పెద్ద పెద్ద గాయాలు అవటం, ఖాళీ అయ్యేదాన్నిటికీ ఈయనే కారకుడు. కాలటానికి కారకుడు అంటే బర్న్ అవటానికి మొత్తానికి ఈయనే కారకుడు. అలానే జ్వరాలకి కారకుడు ఈయన. సూర్యుడు కూడా కాంబినేషన్ ఉంటుందిలేండి. ఈయన జ్వరాలకు కూడా కారకుడు. అలానే రుణాలు, అప్పులు చేయిస్తాడు ఊరికే. ఈయన బాగుంటే చేసిన అప్పులు తొందరగా తీరుస్తాడు. ఈయన బాగలేకపోతే ఆ అప్పులు తీర్చనేడు. ఇంకా డబ్బులున్నా అప్పులు తీర్చనేడు. వాడు వచ్చి గోలగోలు చేస్తుంటారు. ఇది శత్రురోగ రుణకారకో కుజహ అంటే. అటువంటి కుజుణ్ణి మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈయన సూర్యపుత్రుడు. ఆయన్ని మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. అయ్యా, మీ వల్ల కలిగే మంచిని మాకు ప్రసాదించండి, ఒకవేళ చెడేదన్నా ఉంటే దాన్ని తొలగించండి అని కోరుకుంటూ. ఈయన కుజుడు, అంగారకుడు, నాత్వాడు, మంగళుడు, రకరకాల పేర్లు ఉన్నాయి. అటువంటి అంగారకుడిని మనం పిలుస్తూ ఉన్నాం. ఓం అగ్రమూర్ధ. చూడండి ఇక్కడ మధ్యలో ఇప్పుడు 4 కార్నర్స్ కాకుండా 4 ఉన్నాయి కదా. ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్. ఓకే, ఇప్పుడు మీరు సౌత్లో వేసుకోవాలి. అంటే దక్షిణం వైపు 3, చంద్రుడికి కింద కరెక్ట్గా 3 భాగాలు చేసుకోండి. ఇది చంద్రుడు, ఇది కుజుడు, ఇది రాహువు. కాబట్టి ఇక్కడ 3, ఈ 3 మధ్యది. ఓం అగ్రమూర్ధాదివక్పద పృథివ్యాయం అపాకం రేతాగం సజన్మతి. ఓం బద్భవస్సువః అంగారకగ్రహే ఆగచ్చ. అంగారకగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాం వరధరం రక్తఛత్రధ్వజరథ పతాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరం ప్రదక్షిణే కుర్వాణం కిరీటనం సుఖ ఆసీనం పత్రే పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్ శిఖరణే సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రికోణాకార మండలే అంగారకగ్రహమావాహయామి. మధ్య దాంట్లో మర్చిపోవద్దు, ఇది మాత్రం. స్థాపయామి పూజయామి. అంగారకగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన్. ఓం శోనా పృథివి భవాన్ రుక్షరా నివేశని యచ్చానః శర్మ సప్రథాః. అంగారగ్రహదేవతం పృథివీం సాంగాం సాయుధాం సవానాం శక్తి పుత్ర పరివార సమేతాం దక్షిణతః పృథివీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. రైట్ సైడ్ దాంట్లో ఓం క్షేత్రస్య పతినా వైగుం హితేనే విదయామసి ఘామస్వం పోషయిత్రవాసనో ముడాతీదృశే. అంగారకగ్రహ ప్రత్యధిదేవతం క్షేత్రపాలకం సాంగం సాయుధం సవాహనం శక్తి పత్ని పుత్ర పరివార సమేతం ఉత్తరతః క్షేత్రపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. చూడండి, స్థాపనానంతరం కొద్దిగా నీళ్లు చల్లండి. ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదమాచమనీయం. మీరు ఎలా పెట్టారో అట్లా ముందు మధ్యలో, తర్వాత రైడు, తర్వాత లెఫ్ట్. సకల ఆరాధనై శోభనమస్తు. అయ్యా, మా ఇంటికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు అని థ్యాంక్స్ చెప్పుకున్నారు. తర్వాత నమస్కారం చేసి చెప్పండి. ఇప్పుడు బుధుడు చూసారా, ఈ 4 కార్నర్స్ చెప్పానా, ఈ లాస్ట్ కార్నర్
అంటే దీన్ని ఈశాన్యము అంటారు. ఇందాక ఆగ్నేయంలో చంద్రుని పెట్టాం, ఈయన ఈశాన్యము. ఈశాన్యంలో బుధుడు ఉంటాడు. ఆ బుధుడిని మనం ఇప్పుడు ఆహ్వానించబోతున్నాం. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, 4వ ఆయన బుధుడు. సరేనా? ఓం చెప్పండి. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేతు బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడా ఉపశాంతయే.